Hi friends, this is Arshia, founder Initial Risk Kids Preschool. Welcome to my session of Knowing People. I'm a star and today I'm with Janardhan sir, who is having 25 years of experience in teaching field, administration and worked as a principal. Good to have you, sir. Thank you, madam. Good evening. Thank you so much for coming here. Ela unnaru? Same to you. I'm fine, madam. Fine. How are you? Fine. Madam, Chala manchiga అనిపిస్తుంది that I invited you, accepted, and you are here with me. It's my pleasure. I'm sure I will be testing in many ways. Okay, sure. Asking Definitely. many questions and don't mind. So definitely. Sir, tell me, what is all about a teaching profession? Teacher option లేక అవుతారా లేకపోతే ప్యాషన్ వల్ల టీచర్ అవుతారా? Madam, actually, teaching that is a noble profession. చాలా గౌరవమైన ప్రొఫెషన్ అని ఒకప్పుడు ఉండేది. సో నవేడేస్ వెన్ కంపేర్ విత్ అదర్ వాట్ సెక్టార్స్, ఆ సెక్టార్లో ఎప్పుడైతే ఒక పర్సన్ దాంట్లో ఇంజెక్ట్ కాలేకపోతాడో అప్పుడు అల్టిమేట్గా ఉండేది ఏంటంటే టీచింగ్. సో ఈ మే నో ద టీచింగ్, మే నాట్ బి నో ద టీచింగ్. సో ఈ ప్రీవియస్లీ దే ఆర్ హ్యావింగ్ ఛాన్స్. Now they have taken choice. So that is the difference between those days and these days. అప్పట్లో వాళ్ళు టీచర్ కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు టీచరు అయితే బాగుంటుంది కదా, ఇంకా ఏ పనికైనా మనం వర్కౌట్ అవ్వదు, టీచింగ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక నంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ దేర్, వెరీ ఈజీ టు గెట్ ద ఛాన్స్. అక్కడ ఏ రేంజ్కి తగ్గ వాళ్ళకి ఆ రేంజ్కి శాలరీస్ ఉంటాయి. 3,000 దగ్గర నుంచి మొదలు పెడితే 3 lakhs వరకు ఉంటుంది. సో ఏదో విధంగా మనము సెక్టార్లోకి ఇమిడిపోవచ్చు అనే ఫీలింగ్తో బై ఛాన్స్ వచ్చిన వాళ్ళు, బై చాయిస్ వచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడు. మరి క్వాలిటీలో ఏమైనా తేడా ఉంటుందా సార్? ఎస్, డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళు బీఈడీ చేస్తారా, ఎంఈడీ చేస్తారా, ప్రొఫెసర్ చేస్తారా అనేది దట్ ఈస్ సెకండరీ మేడం, దట్ ఈస్ సెకండరీ. ఇక్కడ పిల్లవాడి స్థాయికి దిగి ఎంతవరకు చెప్పగలుగుతున్నాం అనేదే ముఖ్యం. టీచర్కి కావాల్సిన ద వండర్ఫుల్ వెపన్ ఈస్ పేషెన్సీ. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే టీచింగ్ ప్రొఫెషనల్కి రావాలి. నాలెడ్జ్ ఉంటుందా లేదా సెకండరీ. డెఫినెట్గా ఒక పిల్లవాడితో కంపేర్ చేస్తే పిల్లవాడి కంటే పెద్దవాడి దగ్గర నాలెడ్జ్ ఎక్కువే ఉంటుంది. కానీ పిల్లాడికి అది అలా ఎలా ఇంపార్ట్ చేయాలి, ఏ వేలో తీసుకెళ్తే పిల్లవాడికి అందుతుంది అనేది ఆ పిల్లవాడి స్థాయికి దిగి చెప్పగలిగినప్పుడే టీచింగ్ ప్రొఫెషన్లోకి రాగలిగి ఉండాలి. ఆ ఓపిక లేనప్పుడు దిస్ ప్రొఫెషన్ ఈస్ వేస్ట్ ఫర్ దోస్ పీపుల్. నేనేమనుకుంటున్నా అంటే పర్సనల్ గా ఇప్పుడు ఓపిక పేరెంట్స్ లో కూడా లేదు, పిల్లల్లో కూడా లేదు. దానివల్ల టీచర్స్ యొక్క రెస్పెక్ట్ కి కూడా చాలా, ఐ ఫీల్ లైక్ ఇంతకు ముందు గురువు అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్స్, ఎట్ ద హోమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దే యూస్ టు ఒక హోలిస్టిక్ రెస్పెక్ట్ ఉండేది. గురువుల్ని కలవడానికి వచ్చేవాళ్ళు, గురువు దగ్గరికి విద్యార్థులు వెళ్ళేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే గురువులే విద్యార్థుల దగ్గరికి వెళ్ళాల్సిన వల్ల చదువు కూడా వెళ్ళినా రెస్పెక్ట్ లేదు కదా. మనం పిల్లల దగ్గరికి వెళ్ళినా రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఓవర్ ప్యాంపరింగ్. ఈ ఓవర్ ప్యాంపరింగ్ అనేది టీచర్ దాకా కంటిన్యూ అవుతూ ఉంది. వీఆర్ నాట్ సపోజ్ టు సే సింగిల్ వర్డ్ టు ద స్టూడెంట్. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా చేయలేదన్నా అట్లీస్ట్ నుంచోబెట్టిన ఒక మాట అన్నా ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళటం, పేరెంట్కి చెప్పడం, పేరెంట్ ఒక ఫ్రస్ట్రేటెడ్గా తయారై రావడం, మీరెవరు మా పిల్లవాడిని అంటానికి, నేనే అనలేదు అనే ఆ రేంజ్కి వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే టీచర్ సర్ప్రైజ్ అయిపోతాడు. మనకెందుకు, వాడు చదివితే ఎందుకు, చదవకపోతే ఎందుకు, మన శాలరీ వస్తుంది మనకి. అప్పుడు కూడా పేరెంట్ ఊరుకోడు, మా అబ్బాయికి ఏమి రావట్లేదు, మా అబ్బాయికి 100% రిజల్ట్ చూపించాలి మీరు అంటాడు. చేసినంతసేపు ప్యాంపరింగ్ చేస్తారు, రిజల్ట్ కార్డుకి వచ్చేటప్పటికి టీచర్ని పట్టుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాచబుల్. సో ఎప్పుడైతే పేరెంట్ 50% కేర్ తీసుకుంటాడో పిల్లడి మీద, అండ్ పేరెంట్ ఇట్ సెల్ఫ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ రెస్పెక్ట్ టు ద టీచర్. ఆయన టీచర్ని కనీసం టీచర్ ఎదురుగా పిల్లవాడిని కూర్చోవద్దని కూడా అనరు. ఆయన కూర్చుంటాడు, ఆ పిల్లవాడు కూర్చుంటాడు, అందరు కూర్చుంటారు, టీచర్ మాత్రం నుంచొని ఉంటాడు. వేర్ ఈస్ ద నోబల్ పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, హీ విల్ బికమింగ్ యాజ్ విక్టిమ్. ఆయన ఏదో క్రిమినల్ లాగా పిల్లడిని ఒక మాట అంటే ఏదో నేరం చేసినట్లు, ఘోరం చేసినట్లు, మా అబ్బాయిని ఏమంటారు, చెప్పురా, ఏమన్నాడు చెప్పినా, సింగులర్ వర్డ్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, మనకు అవసరమా ఆ మాటలు, చదివితే చెప్తారు బాబు, చదవలేదా, రైట్, ఓకే, అయిపోయింది. ఇది మేడం ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే దీనివల్ల మీరు ఇప్పుడు పేరెంట్స్ కి ఏం మెసేజ్ ఇస్తారు సార్? టీచర్స్ తో ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు సక్సెస్ అవుతారు? పేరెంట్ కి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు
వినర్ మేడం. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ పిల్లలే వాళ్ళకి దేవుళ్ళు లాగా కనిపిస్తారు ఒక ఏజ్ వరకు. ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇంతకుముందు గుళ్ళు గోపురాలు ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు వృద్ధాశ్రమాలు, పేరెంట్ కేరింగ్ ఎక్కువ. ఎందుకని ఇట్లా ఓవర్ ప్యాంపరింగ్ చేసేటప్పటికి పిల్లలు ఒక రేంజ్ వచ్చేటప్పటికి వాళ్ళని కేర్ చేయరు. సో వాట్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, ఒక రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఎల్డర్స్కి, నాట్ ఓన్లీ టీచర్స్, ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఆయనకంటే పిల్లాడి కంటే ఏజ్డ్ పర్సన్ ఉన్నప్పుడు దే కెన్ విష్ అంకుల్ గుడ్ మార్నింగ్, సో వెరీ నైస్. ఆయా ఉన్నారు, ఆయా గుడ్ మార్నింగ్, వై డోంట్ దే సే ద పేరెంట్స్ అసలు అది చెప్పి, ఆయా అంటే నీకంటే తక్కువ, సెక్యూరిటీ అంటే నీకంటే తక్కువ, టీచర్ అంటే నీకంటే తక్కువ, మేము ఫీజు కడుతున్నాము వాళ్ళు చెప్పాలి అన్నప్పుడు అల్టిమేట్ గా పిల్లాడి క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది, కెరీర్ డ్యామేజ్ అవుతుంది. అది తెలుసుకునేటప్పటికి పేరెంట్స్ కి 25 to 30 years పట్టుద్ది. అప్పుడు పిల్లగాడి జీవితం అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఒక హై రేంజ్ ఇంజనీరింగ్ ఏదో జాయిన్ అవగానే ఒక హై రేంజ్ బండి కొనిస్తారు, వాడు ఓవర్ స్పీడ్ వెళ్తాడు, ఎక్కడో పడతాడు, ఏదో అయిపోతుంది, తర్వాత వాళ్ళు బాధపడతారు. వచ్చేదేముంది? నేను మొన్న రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూశాను, టీచర్ చేతిలో బెత్తం ఉంటే పోలీస్ చేతిలో కర్ర అనేది ఉండనక్కర్లేదు. అప్పుడు ఎప్పుడైతే మన చేతిలోంచి కర్ర వెళ్ళిపోయిందో అది అల్టిమేట్ గా పోలీస్ చేతిలోకి వెళ్ళింది. ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళని తీసుకువెళ్ళటము. ఇప్పుడు ఆల్ ద స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ ద 6th to 7th class వాళ్ళు సోషల్ మీడియాకి ఓవర్ ప్యాంపరింగ్. ఒక పేరెంట్ వచ్చి మా అబ్బాయి మొబైల్ తీసుకుంటాడు సార్, అసలు నాకు కూడా తెలియదు, వాడికి ఎట్లా ఏ పాస్వర్డ్ చెప్పినా తీసేస్తాడు, నాకంటే ఎక్కువ. అది పెద్ద క్వాలిఫికేషన్ లాగా చెప్తారు తప్పితే దాని వెనక ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది దే నెవర్. అసలు ప్రేమలో కళ్ళు మూసుకుపోయాయి, అతి ప్రేమతో వాళ్ళ పిల్లల జీవితాన్ని వాళ్ళే నాశనం చేస్తున్నారు. అది సో ఇప్పుడు విద్య కూడా కమర్షియల్ అయిపోయిందని డెఫినెట్లీ టీచర్స్ కారణం అంటారా, లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కారణం అంటారా? ఆ కమర్షియల్ అనేది విద్యలో ఎక్కడి నుంచి వస్తుంది? యూసీ మేడం, ఇప్పుడు మనకి ఒక డిఎస్సి పెట్టారు, ఒక టెట్ పెట్టారు. ఆల్ క్రీమీ లేయర్ టీచర్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఎవరైతే స్క్రాప్ మిగిలిపోయామో, మేము ఎవరైతే డిఎస్సికి సెలెక్ట్ కాలేదో, ఎవరైతే టెట్ లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నారు. సో రిజల్ట్ చూసుకుంటే యు నో దట్ 10%, 20% గవర్నమెంట్ రిజల్ట్ ఉంటే అన్ని మార్క్స్ 580, 597, 580, 570 అన్ని ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. గవర్నమెంట్కి రాలేదంటలేదు, ఎక్కడో ఒకటి రెండు వచ్చే ఉంటాయి. బట్ కంపారిటివ్లీ ప్రైవేట్ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఎక్కువ ఉంది? ఇక్కడ క్రీమీ టీచర్స్ లేకపోయినా వర్క్ స్ట్రైన్ ఎక్కువ ఉంది, వే ఆఫ్ వర్కింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి పిల్లాడు ఎక్కడ ఉంటే న్యాయం జరుగుతుంది అనేది పేరెంట్కి తెలుసు. సో దాన్ని బట్టే మనం పిల్లాడు ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సార్, ఒక స్కూల్ నడపడానికి ఎడ్యుకేషనలిస్ట్ అవసరమా ఈ సమాజానికి, లేకపోతే ఒక వెల్దీ పర్సన్ పెట్టినా పర్లేదా స్కూల్? ప్రజెంట్ గా అయితే వెల్దీ పర్సన్ పెడితే బాగుంటుంది, కానీ దానికి బ్యాక్ బోన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్ ఉండాల్సిందే. ఒక వెల్దీ పర్సన్ పెట్టినా ఒక ఎడ్యుకేషనల్ పర్సన్ ముందు పెట్టుకొని ఆయన ద్వారా నడిపిస్తే సెక్టార్ పర్ఫెక్ట్ గా వస్తుంది, ఫ్రూట్స్ పర్ఫెక్ట్ గా అందుతాయి, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుంది. సో ఎడ్యుకేషనలిస్ట్ ఎంత ముఖ్యమో దానికి ఫైనాన్స్ కూడా అంతే ఇష్టము. సో అంతే అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ డిజైనింగ్ అవన్నీ కావాలంటే డబ్బులు కావాలి, కానీ దాంట్లో క్వాలిటీ టీచింగ్ ఎలా నడుస్తుంది, టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పిల్లవాడికి ఏ రేంజ్ వరకు చెప్తున్నారు, ఎగ్జామ్ ఎలా పెడుతున్నారు, ఏ ప్యాటర్న్ లో నడుస్తుంది అనేది ఒక ఎడ్యుకేషనలిస్ట్ కి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. నేనేమనుకుంటానంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు స్కూల్స్ పెట్టి రన్ చేస్తే బాగుంటది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ ఉన్న వాళ్ళు, సొసైటీకి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది బాధలు అయినా ఏదైనా ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలన్నా. అయితే చాలా మంచి బ్రెయిన్ ఉన్న వాళ్ళు, ఐఐటిఎన్స్ అనుకోండి, ఎన్ఐటిఎన్స్ అనుకోండి, వాళ్ళు ఏం కార్పొరేట్ వైపు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఎస్టాబ్లిష్ ఎ స్కూల్. దీని వల్ల నేను ఏమనుకుంటున్నానంటే వర్త్ లేని వాళ్ళు పెట్టేసి ఎక్కడో సమ్ గ్యాప్ వస్తుంది ఎడ్యుకేషన్ కి, అప్రోచ్ కి, క్వాలిటీకి, పిల్లలకి. అంటే మంచి మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ కార్పొరేట్ సైడ్. సో కార్పొరేట్ స్థాయి అని అంటే టీచర్కు ఉండే ఎకనామికల్ శాలరీస్ తీసుకున్నాం అనుకోండి,
ఏ రేంజ్ టీచర్ అయినా కానివ్వండి 25,000 to 30,000 ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ శాలరీ తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే ఒక సాఫ్ట్వేర్లోకి వెళ్ళాడు, సో అట్లీస్ట్ ఒక బండి తోపుడు బండి ఆయన ఉన్నాడు, ఈవినింగ్ వరకు 1,000 రూపాయలు సంపాదించుకుంటాడు. కానీ టీచర్ అలా కాదు, 24 hours వర్క్ చేయాలి. 24 hours ఒకవేళ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే 24 hours వర్క్ చేయించాలి, మిగిలినన్ని పక్కన పెట్టేసేయాలి. సో ఆ కండిషన్లో మనం ఏంటంటే ఈజీ లైఫ్ కి డబ్బులు ఈజీ లెర్నింగ్ కి వచ్చేస్తాము. ఒక జాబ్ పోస్తే డబ్బులు వచ్చేస్తాయి, సాఫ్ట్వేర్ లో డబ్బులు వస్తాయి, స్కూల్ పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేసి దానికి స్టాఫ్ చూసుకుని ఇవన్నీ అవసరమా నాకు, అది వచ్చేది ఎప్పుడో ఏంటో అనే ఫీలింగ్ తో వాళ్ళు ఈజీ వేలో వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు స్కూల్స్ పెరగడం వల్ల కాంపిటీషన్ ఎక్కువై క్వాలిటీ పెరుగుద్ది అంటారా సార్, లేకపోతే నష్టమా ఎక్కువ స్కూల్స్ రావడం సమాజానికి బెనిఫిటా? ఎక్కువ స్కూల్స్ రావడం వల్ల క్వాలిటీ అయితే పెరుగుతుంది, ఎందుకంటే అమాంగ్ ద స్కూల్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఏ క్వాలిటీ పెరిగినా మేడం మార్కులు పెరుగుతాయి తప్పితే లోపల ఏదైతే ఇంజెక్ట్ ఉందో, ఒక 10th క్లాస్ పిల్లల్ని పిలిచి పర్ఫెక్ట్ గా బేసిక్ క్వశ్చన్స్ అడిగితే చెప్పలేరు. ఈ మే బి 580, 590, 597 పిల్లవాడిని పిలిచి ఒక పర్టికులర్ ఒక మ్యాథమెటిక్స్ లో ఒక పైథాగరస్ థియరం కానివ్వండి, ఒక ఫిజిక్స్ లో ఒక లెన్స్ ఫార్ములా కానివ్వండి అడిగితే ఈ కుడెంట్, బికాస్ జస్ట్ బై హార్టింగ్ మెథడ్ అండ్ ప్రజెంటింగ్ ఆన్ ద పేపర్. సో స్కూల్స్ పెరుగుతాయి, పిల్లలు పెరుగుతారు, కాంపిటీషన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుందో లేదో తెలియదు కానీ క్వాంటిటీ ఆఫ్ టైం అయితే పెరుగుతుంది. ఆ స్కూల్ వాళ్ళు 7 o'clock పెట్టారు మార్నింగ్, నేను 6కే పెట్టాలి. వాళ్ళు 6కే పెట్టారు, నేను 5 o'clock పెట్టాలి. మేము 8 దాకా ఉంచుతాం, మేము 10 దాకా ఉంచుతాం, మేము 11 దాకా ఉంచుతాము. మేము 6th నుంచే ఐఐటి, మేము 5th నుంచే ఐఐటి. సార్ ఇది ఇప్పుడు అడ్మిషన్స్ మీద ఎక్కువ మేనేజ్మెంట్ ఫోకస్ పెడుతున్నారని ఐ ఫెల్ట్ as I'm into this field. What I realized is rather than giving better education, the management is keeping focus on admissions. And నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ అడ్మిషన్స్ యొక్క ఇంపాక్ట్ బర్డెన్ టీచర్స్ మీద పెడుతున్నారు. దానివల్ల నేను ఏమనుకుంటానంటే టీచర్స్ కి మెథడాలజీ డెవలప్ చేసుకోవడానికైనా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడానికైనా వాళ్ళు టైం తీయలేకపోతున్నారు, స్ట్రెస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం, ఏమంటారు మీరు? ఎగ్జాక్ట్లీ టీచర్ అనే అతన్ని అదొక రిసోర్స్, నాలెడ్జ్ రిసోర్స్, ట్రెజర్. దాన్ని టీచింగ్ క్లాస్ రూమ్లోనే డిఫరెంట్ వేలో పిల్లాడికి డిఫరెంట్ విధాలుగా చెప్పి వాడిని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం టీచర్కి ఉంది. వేరాస్ ఈజ్ నో వేర్ కన్సర్న్డ్ విత్ ఫీ కలెక్షన్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, టీచర్కి సంబంధం లేని విషయాలు. ఎప్పుడైతే టీచర్ యాటిట్యూడ్ డిఫరెంట్ వేస్లోకి వెళుతుందో డెఫినెట్గా ఎడ్యుకేషన్ మీద అని చెప్పే క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇన్ని అడ్మిషన్లు చేయాలి, చేస్తే నీకు శాలరీ. అప్పుడు ఏం ఆలోచిస్తాము? డెఫినెట్గా అడ్మిషన్ మీదే, మనకెందుకు, పిల్లాడు ఎటుపోతే మాకేంటి, సో శాలరీ అడ్మిషన్లు తేవాలి, శాలరీ తెచ్చుకోవాలి, ఇనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మేడం. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ నోవేర్ కన్సర్న్. టీచర్ అనే అతను టీచింగ్ చేస్తేనే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ టు ద మేనేజ్మెంట్స్, అంటే ఈ 8 periods 9 periods ఉంటే కంటిన్యూషన్గా 8 periods 9 periods ఇవ్వకుండా వాళ్ళకి 6 periods 7 periods రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఒక లైబ్రరీలో డిఫరెంట్ బుక్స్ ఇచ్చి టీచర్ని అవి రిఫర్ చేయమని, దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా డిఫరెంట్గా పిల్లల్ని తయారు చేయమంటే ఇట్ విల్ బి నైస్. కానీ త్రూఅవుట్ ద డే లెసన్ చెప్తూనే ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఇంటికి పోయిన తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. ఇట్ ఈస్ ప్రైవేట్ లైఫ్ కదా. స్కూల్లో కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి టీచర్కి ఒక రిఫరెన్స్ బుక్స్ ఒక 5-6 ఇచ్చి పిల్లవాడికి ఒకే లెసన్ డిఫరెంట్ ఐజీఎస్లో ఎలా ఉంటుంది, సిబిఎస్ఈలో ఎలా ఉంటుంది, ఐసిఎస్లో ఎలా ఉంటుంది, స్టేట్ బోర్డులో ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ని డిఫరెంట్ మెథడ్స్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అనే రివిజన్ కోసం టీచర్కి టైం ఇస్తే క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వస్తారు, ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. డెఫినెట్గా మనం అనుకున్నట్లుగా మంచి సొసైటీని. నేను ఇంకొకటి ఏం రియలైజ్ అయ్యానంటే సార్, స్కూల్స్లో ఈవెంట్స్ అనే పేరుతో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్ మీద ఫోకస్, అది మరి మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ లాగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో, లేకపోతే కంపల్సరీగా పిల్లలకి అవి కూడా అఫ్ కోర్స్ దే షుడ్ బి అవేర్. బట్ నేనేమనుకున్నానంటే ఈ గ్యాప్లో క్వాంటిటీ ఆఫ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది, పీరియడ్స్ అక్కడ ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే పిల్లవాడికి CCA కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉండాలంటే ఈవెంట్స్ ఒక్కటే కాదండి. వీళ్ళకి ఈవెంట్స్ ఈజీగా ఉంటాయి విత్ ఇన్ ద క్యాంపస్లో కాబట్టి ఈవెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా అవుట్డోర్ కూడా తీసుకెళ్ళాలి కదా.
అవుట్డోర్గా రోజుకి ఒక పీరియడ్ 2 పీరియడ్లో పీఈటీ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మైండ్ బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. సో దెర్ ఈస్ అ కోఆర్డినేషన్ బిట్వీన్ ద బాడీ అండ్ బ్రెయిన్. ఈ రెండు కోఆర్డినేషన్ అయితేనే వాడికి లెసన్ ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ మనకి పిల్లాడికి ఇంజెక్ట్ అవుతాయి అంటే గ్రౌండ్లో అవుతాయి. హౌ టు లీడ్, హౌ టు ఫ్యాషనేట్. ఇప్పుడు ఒక క్రికెట్ ఒక బాల్ ఆడలేకపోయాడు, వాడికి ఫెయిల్యూర్ అనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ బాల్కి బాగా ఆడతాడు. అంటే ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలి. బాస్కెట్బాల్లో ఒక గోల్ వేయలేకపోయాడు, బాస్కెట్లో ఒక బాల్ వేయలేకపోయాడు ఫస్ట్ అటెంప్ట్లో, ఈ వోంట్ డ్రాప్, ఈ వోంట్ కమ్ అవుట్. సో ఈ విల్ ట్రై ఫర్ సెకండ్ వన్, సెకండ్ టర్మ్ కోసం ట్రై చేస్తాడు. అలాగే ఫుట్బాల్లో ఒకసారి గోల్ వేయలేకపోయాడు, సెకండ్ టైం గోల్ వేయడానికి ట్రై చేస్తాడు. ఈ ఫెయిల్యూర్స్ నుంచి పిల్లాడికి ఒక పర్ఫెక్ట్ మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద పర్మనెంట్, మళ్ళీ నేను వేయొచ్చు. అది ఎడ్యుకేషన్లోకి ఇంప్లై చేసినప్పుడు డెఫినెట్గా ఒకసారి ఆ పిల్లాడు అనుకున్న రేంజ్లో సక్సెస్ రానప్పుడు సెన్సిటివ్ మ్యాటర్తో సూసైడ్ లాంటివి కమిట్ కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ అనేవి వాడికి ధైర్యాన్ని ఇస్తాయి. నేను రెండోసారి మూడోసారి గోల్స్ వేసాను, ఫస్ట్ టైం వేయలేకపోయినా ఎగ్జామ్ కూడా అలాగే క్రాక్ చేస్తా, సెకండ్ టైం చేస్తాను, థర్డ్ టైం చేస్తాను, వాట్ ఈస్ దేర్ అనే ఫీలింగ్ పిల్లడికి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. సిసిఏ యాక్టివిటీస్ స్కిల్స్ అంటే సౌత్ మన వైపు కన్నా నార్త్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. మన వాళ్ళు ఫార్ములాస్ చెప్పగలరు, వాళ్ళు కొన్ని చెప్పలేరు. కానీ సెటిల్ అవ్వడంలో కూడా వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు. మన వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఈ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఆ స్కిల్స్ లోపం అనేది టీచర్స్ వల్ల అంటారా, ఇంటి ఎన్వైరన్మెంట్ అంటారా? డెఫినెట్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ కిడ్ ఏజ్ ఆఫ్ 15 years, you ask her to prepare tea, how you will guide her? మీరు మీ పాపని టీ చేయమని చెప్పారు, మీరు ఎలా గైడ్ చేస్తారు? ఫస్ట్ నేను ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఏం చేయమంటారు? నేను చేసేటప్పుడు నాకు నిజంగా నేర్పించాలని ఉంటే మా పాపకు వంట, నేను దాన్ని నాతో పెట్టుకుని వంట చేస్తాను. టీ ఒక్కటే తీసుకుందాం ఎగ్జాంపుల్, టీ పెట్టమని చూపిస్తాను. నేను తర్వాత రెండోసారి అమ్మ వెళ్ళింది, వాటర్ పెట్టేసింది, మమ్మీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఓపికతో ఇంకోసారి చెప్పాలి, కసిరించుకోకుండా. నార్త్ లో ఏం జరుగుతుందంటే ఇంగ్రీడియంట్స్ షుగర్, టీ పౌడర్, మిల్క్, వాటర్ ఇచ్చి టీ తయారు చేయంటారు. ఒకసారి తయారు చేస్తారు, ఒక టేస్ట్ వస్తుంది, ఓహో నేను ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను. రెండోసారి తయారు చేస్తారు, రెండోసారి మిస్టేక్ వస్తుంది. బట్ ఈ 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒక పర్ఫెక్ట్ ఫ్లేవర్, పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్తో ఆ పాప టీ తయారు చేస్తుంది. అప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ అల్టిమేట్. సెల్ఫ్ లెర్నింగ్ అంటారా? సెల్ఫ్ లెర్నింగ్ డెఫినెట్గా, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. సో సిబిఎస్ఈ అదే చెప్తుంది, ప్రతి పిల్లల్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళండి అంటుంది. మీరు చెప్పండి, మన స్కూల్స్లో ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి, ఎన్నిసార్లు మీ పిల్లలు కూడా సిబిఎస్ఈ చదివారు కదా, త్రూ అవుట్ ద ఇయర్ 10th క్లాస్ వరకు ఎన్నిసార్లు ల్యాబొరేటరీ లెసన్ ఓపెన్ చేస్తే 5 to 6 యాక్టివిటీస్ ఉంటాయి ఒక్క లెసన్లో, ఎన్నిసార్లు ల్యాబ్లోకి వెళ్ళి ఉంటారు? సో అప్పుడు మరి వాట్ ఇస్ ద కంపారిజన్? వాళ్ళు చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మనం చేసేది వేరు. మనం వేసే ఎంతసేపు పుస్తకాల్లో చదవడం యాక్టివిటీని తప్పితే మార్క్స్ ర్యాంక్స్ మీద చూడండి. ఇప్పుడు అదే ఐఐటీ చూడండి, ర్యాంకులని మనకే వస్తాయి, నార్త్ వాళ్ళకి రావు. మళ్ళీ అదే సివిల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ నార్త్ వాళ్ళే ఉంటారు. ద థింగ్ ఈజ్ బేసిక్ లెర్నింగ్, లాజికల్ థింకింగ్, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అక్కడ ఎక్కువ ఇన్కల్కేట్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే బై హార్టింగ్ మెథడ్, ఈ బుక్ ఇచ్చారా, ఈ బుక్ సాయంత్రాన్ని చదువు, ఈ 15 లెక్కలు చేయి, ఈ 20 లెక్కలు చేయి అనే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇంతే జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా. బర్డెన్ కూడా తక్కువ పెడతారు, అంతే కదా. సో దేర్ 2:33 కల్లా స్కూల్స్ అయిపోతే దే యూస్ టు గో టు లైబ్రరీకి డిఫరెంట్ బుక్స్ రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫ్రాక్షన్ అండ్ లైట్ ఉంది, 10th క్లాస్లో రిఫ్రాక్షన్ అండ్ లైట్ చెప్పినప్పుడు పర్టికులర్ ఎన్సీఆర్టీ బుక్ కాకుండా డిఫరెంట్ బుక్స్ ఆథర్స్ ఉన్న వాళ్ళన్నీ రిఫర్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనకు అలా కాదు కదా, 8 o'clock దాకా మనమే అదే బుక్, అదే క్వశ్చన్, అదే ఆన్సర్ చెప్పడం వల్ల వాడికి రిఫర్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సార్ మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, స్టేట్ బోర్డ్ ఇస్ బెటర్ ఆర్ సిబిఎస్ఈ బోర్డ్ ఇస్ బెటర్? డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ స్టేట్ బోర్డ్. yes exactly. ఫర్దర్ ఇప్పుడు మరి మీరు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్, దీంట్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది మేడం మనకి స్టేట్ బోర్డ్లో. అంటే మీరు 10th వరకైనా కంపల్సరీ స్టేట్ బోర్డే అంటారు? ఎస్, కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్టేట్ బోర్డ్లో. సిబిఎస్ఈలో కంటెంట్ తక్కువ ఉంటుంది, లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. వీ కెనాట్ ప్రిడిక్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఇన్ సిబిఎస్ఈలో. కానీ మనకు అలా కాదు కదా, ఒక టెక్స్ట్ బుక్లోంచి ఒక క్వశ్చన్ బయటకు కొడితే అవుట్ ఆఫ్ ద సిలబస్ యాడ్ స్కోర్. కానీ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ ఫీల్ సిబిఎస్ఈ బుక్స్
చూసినప్పుడు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించాయి సార్. ఇన్ఫర్మేటివ్ అంటే మేడం ఒక బుక్లో ఒక లెసన్ ఒక్కటే సరిపోదు. దాన్ని చెప్పే టీచర్ కావాలి, దానికి సంబంధించిన రిసోర్సెస్ కావాలి, దానికి సంబంధించిన ల్యాబొరేటరీలు కావాలి, దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ కావాలి. ఎక్కడ ఉంటుంది అట్మాస్ఫియర్? ఇవన్నీ ఉన్నాయా? ఒక ల్యాబ్ ఉండదు, ఒక రిసోర్స్ ఉండదు, ఒక అట్మాస్ఫియర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న 6th క్లాస్ 7th క్లాస్ 5th క్లాస్ పిల్లవాడికి వెజిటేబుల్ మార్కెట్ గురించి చెప్పాలి. వీ హ్యావ్ టు టేక్ టు వెజిటేబుల్ మార్కెట్. మొత్తం వాడిని తిరగనివ్వాలి, తిరిగి వాడే కనుక్కోవాలి, వాడికి రిపోర్ట్ తయారు చేయాలి, రిపోర్ట్ తయారు చేసుకొని తీసుకొని రావాలి. మనం అలా కాదు కదా, వంకాయ బొమ్మ, టమాటా బొమ్మ వేసేసి ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. వాడు బై మిస్టేక్ వాడు మదర్ తీసుకునేటప్పుడు వాడు బయటకు వచ్చిన లోపల బా అలా అనేస్తూ ఉంటాం. కానీ ఇట్లా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు అలాగ ఉంటున్నారు, మనది ఇలాగ ఉండిపోయింది. దట్ ఇస్ ద డిఫరెన్స్. సో మీరు టీచర్స్ ప్రొఫెషన్ని నౌ ద జనరేషన్ హు ఆర్ లవింగ్ టు బికమ్ ఏ టీచర్, వాట్ సజెషన్ వుడ్ యూ లైక్ టు గివ్? డెఫినెట్లీ ఇది నోబెల్ ప్రొఫెషన్ మేడం, ఎప్పటికీ నోబెల్ ప్రొఫెషనే. సో బై ద జనరేషన్ గ్యాప్ ఇలాగ అయిందేమో, కానీ మళ్ళీ టీచర్ దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ టీచర్. ఏఐ రానివ్వండి, ఏదైనా రావండి, టీచర్కి రీప్లేస్మెంట్ అనేది ఉండదు. టీచర్ ఈజ్ టీచర్. బోర్డు దగ్గర నుంచొని చెప్పిందే చదువు. వాళ్ళు ఏ ఆన్లైన్కి వెళ్ళినా, ఏ ఆఫ్లైన్కి వెళ్ళినా, ఎక్కడ ట్యూషన్స్కి వెళ్ళినా, ఏ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చదివినా కానీ టీచర్ని క్లాస్ రూమ్లో సబ్స్టిట్యూట్ చేసే వెపన్ ఇంతవరకు లేదు, రాదు. బికాస్ ఇమోషనల్ టీచింగ్ అనేది ఉండదు వాటికి. వాటి పంతాలు అవి చెప్పుకుంటూ వెళ్తాము. మనకి పిల్లాడు అర్థం కాలేదు, వాడు ఫేస్ ఫీలింగ్ని బట్టి వెంటనే క్వశ్చన్ వేస్తాం, ఓహో ఇదా అంటే వాడు ఎమోషనల్ని క్యాచ్ చేసుకుంటూ వాడిని సైకలాజికల్గా ఇమోషనల్గా బెండ్ చేసుకుంటూ చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్. లాస్ట్ మెసేజ్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి ఏమి ఇస్తారు? ఓకే, నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ అడ్వైస్ టు ద స్కూల్ మేనేజ్మెంట్స్, బికాజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. స్టూడెంట్స్కి మాత్రం ఇస్తూ ఉంటాము. యు లవ్ టీచర్, ఫస్ట్ వన్. యు లవ్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ ఎంతో ఆశలతో మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. వాళ్ళు నెరవేర్చుకోలేని కొన్ని కోరికల్ని మీ ద్వారా చేయాలనుకుంటారు. డోంట్ వేస్ట్ ద టైం. యూ లవ్ ద టీచర్, యూ లవ్ ద స్టడీస్. చదువుతూనే ఉండండి. డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు కొంచెం సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో, బట్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. ప్రపంచాన్ని జయించాలి అంటే ఒక సామాన్య మానవుడి దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధము చదువు మాత్రమే. సో డూ దాట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. పేరెంట్స్ వాట్ ఐ వాంట్ టు సే, ప్యాంపరింగ్ మనం చెప్పినా వాళ్ళు వినరు. ఈ నవేడేస్ ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి. సో ట్రై టు రెడ్యూస్ ద స్క్రీన్ టైమ్ టు ద స్టూడెంట్స్కి స్క్రీన్ టైము తగ్గించి వాళ్ళకి మానవతా విలువలు అంటే ఎక్కువ మీతో మాట్లాడు. ఈవెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, అట్లీస్ట్ స్పెండ్ 5 to 10 minutes విత్ యువర్ చిల్డ్రన్. మొబైల్ పక్కన పడేసి, ఒక పాప ఎస్సే రాయమంటే చెప్పిందంట, మేడం వాట్ యూ వాంట్ బికమ్ ఇన్ నెక్స్ట్ బర్త్ అని. షీ రోట్ దట్ ఐ వాంట్ బికమ్ అన్ మొబైల్ ఫోన్. ఎందుకమ్మా మొబైల్ ఫోను రావంటే, మా పేరెంట్స్ నాకంటే ఎక్కువ మొబైల్ ఫోన్నే ఎక్కువ చేతిలో పట్టుకొని దాన్నే అల్లారు ముద్దుగా చూస్తున్నారు, కాబట్టి నేను మొబైల్ ఫోన్ లాగే పుట్టాలనుకుంటున్నాను. సో హౌ హారిబుల్ దిస్ వన్ ఈస్. అలాగా ఉంటుంది. కాబట్టి డియర్ పేరెంట్స్, మీ ఇంటికి రాగానే ఎవరి ఫోన్లో వాళ్ళు పట్టుకొని వాట్సాప్లు, ఫేస్బుక్లు అవి తగ్గించి పిల్లలతో మాన్యువల్గా ఫిజికల్గా మాట్లాడడానికి, స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ ఒక ట్రాక్లో ఉన్నట్లుగా గుర్తించండి. ఎప్పుడు ఒక అబ్జర్వేషన్ వాళ్ళ మీద ఉంచండి. సో ట్రై టు అవాయిడ్ ద మొబైల్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ try to reduce the screen time. Thank you. Thank you so much, sir. Thank you.